సో రాహుల్ గాంధీ ఎప్పుడైతే పార్లమెంట్లో ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడారో, సో ఆ చర్చ మరింత విస్తృతంగా పోతా ఉంది జనాల్లోకి. సో ఏం చెప్తారంటే బీజేపీ నేతల పాత్ర కూడా ఉందనేది రాహుల్ గాంధీ సారాంశంలాగా అనిపిస్తోంది. సో ఏం ఏం చెప్తారు దీని గురించి? నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా కుదుపుతున్న అంశం అది హ్మ్. ఎప్స్టీన్ ఫైల్స్. అంటే రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలు లేదంటే చీకటి కోణంను మరొక్కసారి ప్రపంచం ముందు ఆహ్, దోషిగా నిలబెట్టిన ఫైల్స్ అవి. సో, దురదృష్టకరవశాత్తు ఏంటంటే దాంట్లో మోదీ గారి ప్రస్తావన రావడం, హర్దీప్ సింగ్ గారి యొక్క చాటింగ్ ఆర్ వాటెవర్ కొన్ని ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అసలు ఇది ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ మనకెందుకు? మన హ్మ్. రాజ్యాంగం చాలా పటిష్టంగా, పారదర్శకంగా దౌత్య విధానంలోనైనా సరే, అంబాసిడర్ ఇష్యూస్‌లో గూడా చాలా పారదర్శకతను ఉంటది. భారతదేశం యొక్క విదేశీ విధానం చాలా స్పష్టంగా ఉండే క్రమంలో, ఎందుకు ఈ ఎప్స్టీన్ అనేటువంటి వలలో పడిండ్రు అనేది భాజపా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సందర్భం ఏదైనా సరే హ్మ్. అక్కడ ప్రస్తావన ఉందనేది మాత్రం వాస్తవం. కానీ ఓ మంత్రి చెప్తా ఉన్నాడు. హ్మ్. కేవలం నేరస్తుడితో మాకు సంబంధాలు లేవు. ఒకటో, రెండు సార్లు కలిసి ఉండొచ్చు. బట్ సందర్భం వేరు గానీ నేరస్తుడితో మేము ఎలా కలుస్తామనేది ఆయన వాదన. నేనేమంటున్నానంటే అక్కడ వాడు రికార్డ్ చేయబట్టి ఆ ప్రస్తావన వస్తే దాన్ని మేము కలిసి ఉండొచ్చు గాని అంటుండు గానీ, అసలు అది రికార్డింగ్ అనేది లేకుండా, అసలు కెమెరా లేకుండా, ఆఫ్ కెమెరా జరిగిన వాటిని మనం ఎట్లా సమాధానం చెప్పగలం? దానికి వివరణించుకోవాల్సిన అవసరం ఉంది గదా! హ్మ్. లేదు, సీన్ టు సీన్ మనం చేసిన వాటిని వర్బాటం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఓకే. ప్రభుత్వానికి. మనం ఎంత మేరకు దాంట్లో ఇన్వాల్వ్ అయినము, ఒకవేళ వాడు ఆరోపిస్తూ ఇప్పుడు నువ్వు వేరే కొన్ని దేశాల పేర్లు అసలు రాలే. అక్కడ దేశాధ్యక్షుల పేర్లు రాలే, ప్రధానమంత్రుల పేర్లు రాలే. మన వాళ్ళే ఎందుకొస్తున్నాయి? ఒకవేళ కుట్రపూరితంగా ఉండి ఉంటే, ఈ 10, 15 దేశాల్లో జరిగిన అంశాలన్నీ గూడా వాళ్ళు బయట పెట్టరు గదా! హ్మ్. వాళ్ళు కంప్లీట్‌గా దాంట్లో జరిగిన అంశాలన్నిటిని చేస్తే, ఒక దేశంలో ప్రధానమంత్రి, ఒక దేశంలో ప్రెసిడెంట్, ఇంకో దేశంలో మంత్రులు, ఇంకో దేశంలో ఉన్నతాధికారులు అందరూ గూడా రాజీనామా చేసుకుంటూ సూసైడ్ చేసుకుంటున్నారు. ఓకే. కొంతమంది తెలియకుండా. అసలది ఆ దాష్టీకం వివరాలు మనోళ్ళకి చాలా వరకు రాకుండా అఫ్‌కోర్స్ సమ్ ఇండియన్ మీడియా చేస్తున్నది గానీ, ఆహ్, అమ్మాయిలను ఎరవేయడానికి వాళ్ళు ఎంతకు దిగజారిందంటే చిన్న పిల్లలు గూడా 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాల పిల్లల్ని ఇలాంటి ఈ హనీ ట్రాప్‌లో పడేసి మళ్ళా వాళ్ళ ద్వారా గూడా నిజాలు రావద్దని వాళ్ళను చంపేసిన, హ్మ్. కాల్చేసిన, చంపేసిన ఇక సైకిక్ ఇక రకరకాల మనం మీడియా ముందు చెప్పలేని అఘాయిత్యాలన్నీ దాంట్లో జరిగినాయి. సో, ఎందుకు ఇంతలా దిగజారాల్సిన అవసరం వచ్చింది అని అంటే ప్రపంచంలో ఈ స్థాయి దిగజారుడుకొచ్చిన తర్వాత మన పేర్లు అట్లాంటి వాళ్ళతో కలిసి ఉండడము, అట్లాంటి దాంతో చర్చించడం జరిగిందనంటే, రేపు దేనికి మరి బాధ్యత వహిస్తది బీజేపీ ప్రభుత్వం? ఇప్పుడు మనం పవిత్ర రాజకీయాలు చేస్తామని చెప్పుకుంటాము. మనం స్త్రీని చాలా మహోన్నతంగా చూస్తామని చెప్తాము. లేదంటే ఇలాంటి స్కాండల్స్ ఏవైతే సెక్స్ స్కాండల్స్‌లో లేకపోతే ఇతరత్ర స్కాండల్స్‌లో మనం ఉండమని చెప్తాం. చెబుతూనే ఇలాంటి వాటిల్లో పేరొచ్చినప్పుడు రాహుల్ గాంధీకి సభా హక్కుల నోటీస్ ఇవ్వడం ఏంటి? హ్మ్. అంటే ఎప్పుడు డిఫెన్స్‌కొస్తది అధికార పక్షం? తన తప్పును ఆహ్, ఒప్పుకోలేక అవతలోడు తప్పు చేసిండని చెప్పడానికి. రాహుల్ గాంధీ అన్నదేంటి? మీరు నిజాయితీగా ఉండి ఉంటే సభలో చర్చిద్దాం. మీరు ఎంత మేరకు ఆ విషయాల్లో ముందుకు పోయిండ్రో. అంటే ఏ విషయం ఇప్పుడు స్పీకర్ సైతం ఏమంటాడు? ఉన్న మహిళా ఎంపీలట ప్రధానమంత్రి మోడీ మీద దాడి చేస్తారని మోడీ రాకుండా పోతున్నాడట పార్లమెంట్‌కి. ఇటువైపేమో ఉన్నదెవరు? ప్రియాంక గాంధీ నుంచి కింద వరకు ఉన్న మహిళలంతా గూడా క్షేత్రస్థాయి నుంచి ఏ విధంగా ప్రజాసేవలో ఉన్నోళ్ళే ఎంపీలయ్యిండ్రు ఈరోజు. అవును. ఆ మహిళా ఎంపీలు మోదీ మీద దాడి చేస్తారనే భయం ఉంది గానీ, మరి ఇట్లాంటి క్రూరత్వంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా దేశానికి హాని చేస్తారనేది ఎందుకు స్పీకర్ కనిపిస్తలేదు? ఎందుకు బీఏసీలో పెడతలేడు? ఇది చర్చ కాదా? అవినీతి అక్రమాల్లో ఇప్పుడు వాళ్ళు అగస్టా వెస్ట్‌ల్యాండ్ అన్నారు, 2జీ స్కామ్ అన్నారు, కోల్‌గేట్ స్కామ్ అన్నారు. ప్రతి ఒక్కటి ఫేస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ ఏసిన మేము ప్రభుత్వాల్లో ఉన్నప్పుడే. హ్మ్. ఏ దానికైనా డిస్కషన్‌కి ఓకే. కానీ ఒకవైపు అమిత్ షా మాట్లాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తది. ఇంకోవైపు
మనోడు రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్న తీరు చూస్తే ఇంకోవైపు అనిపిస్తుంది. ఇప్పుడు హర్దీప్ సింగ్ తను నీళ్లు నములుతున్నాడు చెప్పడానికి. ఒకవేళ ఇంకోటి మనోని పేరు ఏం పేరు, ఆ, జయశంకర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, అసలు ఎక్కడ ఊసే లేదు ఈ విషయాల్లో. ఆయన స్పందన లేదు, ఊసు లేదు. ఎంత ఫెయిల్యూర్ మినిస్టర్ అంటే, నేను మొన్న యుఎస్ పోయినప్పుడు వాషింగ్టన్లో ఒక ఈ మిత్రులు కొంతమంది ఎవరైతే అమెరికన్ గవర్నమెంట్లో కొంత అడ్వైజర్స్కి అట్లా లేకపోతే వాళ్ళతో సంబంధాలు ఉంది చెప్తున్నాడు, కనీస అవగాహన లేకపోగా మోకరిల్లడం అంటే ఒక ఎత్తు, అగ్రదేశం చేయబట్టి మనం అమెరికాతో సత్సంబంధాలు ఉండాలని కోట్లు, కానీ మోకరిల్లడం ఒక ఎత్తు, వచ్చి ఏదో చుట్టపు చూటుకు వచ్చిపోయినట్టు లేకపోతే అంశాల పట్ల స్పష్టత లేకపోవడము, ఏదైనా అంశం ఉంటే ప్రస్తావనను ప్రశ్నించడము చేయకపోవడం, ఇంత ఫెయిల్యూర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఎవరు లేరని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటున్నారు అమెరికాకు మోదీ లొంగిపోయారు అని అంటున్నారు. ఎక్కడ లొంగిపోయినట్టుగా కనిపిస్తోంది మోదీ? ఇది ఇప్పుడు మోదీ ఎందుకు నేను పాకిస్తాన్తో నేనే యుద్ధం ఆపించిన, ఈయన నేనే వారించిన నేను చెప్తున్నాడు. ఇప్పుడు డోక్లాం ఇష్యూ ఉన్నది, డోక్లాం ఇష్యూని తప్పు చేసింది వాళ్ళైతే ఇట్లా మాట్లాడడం తప్పని రాహుల్ గాంధీని అంటుండ్రు. ఇప్పుడు 4 కిలోమీటర్లు లోపలికి వచ్చిండ్రు వాళ్ళు. అప్పుడు ఆయన ఏమన్నాడు, 56 ఇంచుల ఛాతీ ఎటు పోయింది మరి 4 కిలోమీటర్ల లోపలికి వస్తుంటే. అంటే మన భూభాగంలోకి 4 కిలోమీటర్ల లోపలికి వచ్చిందంటే ఎన్ని వేల కిలోమీటర్లు వాళ్ళు లోపలికి వచ్చినట్టు బార్డర్లో. 4 కిలోమీటర్లు మనం చెప్పుకుంటున్నాం, లోపలికి వస్తున్నామంటే ఎంత స్ట్రెచ్. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఒకటేమో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, ఒకటేమో చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఈ పాకిస్తానోడు ఆక్యుపై చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయలేక చైనాకి ఇచ్చిండు. అంటే ఉంటుంది కదా సాయంబాలని నువ్వు చేయకపోతే కొట్టకపోతే అవతల ఏదో ఇచ్చినట్టు, అక్కడి నుంచే చైనా ఆక్యుపై చేసుకుంటూ వచ్చింది. మళ్ళీ ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాకుండా ఇంకా లోపలికి వచ్చిన పరిస్థితి. కానీ మాట్లాడట్లేడు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు మాట్లాడితే రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీకి దేశం పట్ల ప్రేమ లేదు, దేశం యొక్క పరువు తీసేటట్టుగా మాట్లాడుతున్నారు. 4 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొచ్చిన అని విషయంలో మీకు లేదు కానీ స్పష్టత. ఇలా రాహుల్ గాంధీని అంటారు. ఇది ఇప్పుడు ఈ ఫైల్స్ ఇష్యూనే ఉంది. దీంట్లో ఎవరి ప్రమేయం లేదని అనుకుంటే క్లీన్ చిట్ సభలో చర్చిస్తే వాళ్ళకి డామినెన్స్ ఉన్నదిగా, ఏదైనా తిప్పి కొడుతున్నారు కదా, తన దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కూడా నరవణన్ ఆయన ఏదో బుక్ రాసిన ఆయన డోక్లాం మీద, ఆ రోజు ప్రభుత్వం ఎందుకో ఉదాసీనంగా ఉంది, నాకు సరైన ఆజ్ఞలు ఇవ్వలేదు అని చెప్తున్న పరిస్థితి. అంటే అట్లాంటి వాటిని చర్చించలేక ఒకడు వస్తాడు వచ్చేసి, నెహ్రూ గారు అప్పుడు ఏంది చైనా వారు అప్పుడు ఇట్లా చేసిండ్రు, లేకపోతే పాకిస్తాన్తో వారు అప్పుడు ఇట్లా చేసిండు, ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ అప్పుడు ఇట్లా చేసింది. అరే ఇప్పుడు మీ చర్చ పెట్టమంటే వీళ్ళు 1951 నుంచి చర్చకు సిద్ధం, కానీ 2025లో జరిగిన సంఘటనల గురించి చర్చించడానికి ఏంది సమస్య అనేది ఒకటి. ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే మన దేశం మీద ఎవరో రుద్దాలనుకుంటున్న అంశము, లేకపోతే ప్రూవ్ కాని అంశాన్ని తెర మీదకి తెచ్చి భారతదేశం యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొట్టడానికి చేస్తున్న అంశమో కావచ్చు. అలాంటప్పుడు ఇంకా మరింత పటిష్టంగా గట్టిగా ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. నాకున్న అంచనా ఏంటంటే వాళ్ళు ట్రంప్ ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఈ విధంగా మనల్ని అనగదొక్కుతున్నాడు అని చేసిన యూరోపియన్ యూనియన్తో చేసుకున్న ఒప్పందం మంచిది ఒక రకంగా. ఓకే, అంటే ఆధిపత్యాన్ని పెంచుకుంటూ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను తమ గుప్పిట పెట్టాలనుకుంటున్న ట్రంప్కు ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, ఈయూతో మనం యూరోపియన్ యూనియన్తో పోవడం. కానీ రేపు వాళ్ళు ఏ విషయంలో మీరు చెప్పినా కూడా చేయరనే గ్యారంటీ ఏంది? ప్రతి ఒక్క అంశంలో కామ్గా ఇప్పుడు ఏంది చైనాకు మనకు సరిహద్దుగా ఉన్న ఓడరేవును కూడా వాళ్ళ అధీనం తీసుకోమని చెప్పేసి ఒప్పేసుకున్నారు. రేపటి రోజున టారిఫ్ ఇష్యూస్లలో కూడా కిమ్మనట్లేదు. అంటే మన దేశ ఉత్పత్తుల మీద వాళ్ళు వేసే టారిఫ్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. విచిత్రం ఏంటంటే మనకు అమ్ముకోలేని అన్ని కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్స్ మీద పంపిస్తుంటే మన వాళ్ళని బాగు చేసుకున్నా మనకు మంచి జరుగుతుంది. అది కాదని మనకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు కావాలని చెప్పేసి ఆరాటంతో ఇప్పుడు మనకాడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటా ఏంది ఒక 50 రూపాయల కేజీ ఉందనుకోండి, మనకు 10 రూపాయలకి ఇవ్వాల్సి వస్తుంది.
ఎందుకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియా అని చెప్పుకోవడానికి, మనకెందుకు ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేయడానికి, లేకపోతే బ్రిటన్కి ఎక్స్పోర్ట్ చేయడానికో, లేకపోతే ఫ్రాన్స్కి ఎక్స్పోర్ట్ చేయడానికో. మన దేశంలో ఒక క్వాలిటేటివ్ లైఫ్ను లీడ్ చేయడానికి అవకాశం ఉన్నదాన్ని కూడా వాళ్ళకు దారదత్తం చేసినట్టుగా కనపడ్డది నాకు. చాలా అంతర్జాతీయ మార్కెట్ల గురించి కొంచెం తెలుసుకోవడానికి ఒక స్కోప్ ఉంది. ఇప్పుడు మన దగ్గర చాలా ఏంటిది స్పైసెస్, చాలా వాల్యుబుల్ స్పైసెస్. వాటిని మనం గ్రేడింగ్ చేయించుకున్నా కూడా మనకు ఇప్పుడు వచ్చేదానికంటే డబుల్ అక్కడ వచ్చే అవకాశం ఉంది. పసుపు కానీ, లేకపోతే ఇతరత్ర ఉన్నాయి కదా, లవంగ కానీ, ఇట్లాంటి కొన్ని ఆ స్పైసెస్ కొరకే ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చి మనల్ని దోచుకొని పోయింది కానీ సగం. ఇలాంటప్పుడు ఆ గ్రేడింగ్ మనం ఫ్రాన్స్ మీద ఆధారపడి చేయాల్సి వస్తున్నది. ఓకే. మనం అమెరికాతో కూడా నేరుగా చేసుకోవచ్చు, కానీ మాకు బార్గెనింగ్ కెపాసిటీ లేదు. అక్కడ ఎవరు మనల్ని గౌరవించే స్థితిలో లేరు. ఏదో మోడీ నాకు మిత్రుడే, నాకు నాకు సోదరుడే అని చెప్పి ట్రంప్ చెప్తున్నప్పుడు కూడా విదేశాంగ విధానంలో బీజేపీ ప్రభుత్వం లేదంటే ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి ఈ ఇప్పుడు వచ్చిన ఈ ఫైల్స్ కూడా ఫైల్స్ లాగా తయారైపోయిన పరిస్థితి. డెఫినెట్గా దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. సో ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించి బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటారు. సమాధానం చెప్పకపోతే మరక కేవలం బీజేపీకి, బీజేపీ ప్రభుత్వానికి కాదు, భారతదేశానికి. ఓకే. దే ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఇండియా. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నాడు, భారతదేశాన్ని లేకపోతే భారత మాతని ఇంకొకరికి మనం అప్పచెప్పాల్సిన అవసరం ఏంది, అమ్మాల్సిన అవసరం ఏంది, ఏం తక్కువ భారతదేశానికి అనేది. ఎవరికన్నా గొప్ప ఉండొచ్చు కాక ఎవరి దేశం వాళ్ళకి గొప్పే కాదనం మనం. కానీ మన దేశ సార్వభౌమత్వాన్ని, మన దేశం యొక్క బార్గెనింగ్ కెపాసిటీను, మన దేశం యొక్క అస్తిత్వాన్ని ఒకరి ముందు మోకరిల్లేటట్టుగా చేయాల్సిన అవసరం లేదు. పనికిరాని పాకిస్తాన్ మీద ఉండే కోపము అమెరికానో లేకపోతే ఇంగ్లాండో లేకపోతే చైనానో చేస్తున్నప్పుడు ఎందుకు? ఇంకా కొంత సాఫెన్గా మళ్ళీ చైనాతో పోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే అమెరికా ఏమైనా మమ్మల్ని అటు ఇటు చేస్తే చైనా ఉపయోగపడుతుందని. చైనా ఎప్పటికి కూడా మనకు దాయాది రాష్ట్రమే. పాకిస్తాన్ కంటే చాలా డేంజర్గా ఉన్నా సరే తప్పని పరిస్థితిలో పోతాం. రష్యా దాని అంతటా తానే డిక్లైన్ అయింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఒక ఆశ ఉంది. దాన్ని మనం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఈ మధ్య కాలంలో నాకైతే అదొక కొంత వెసులుబాటు వాళ్ళకి కల్పించింది, ఒక ఛాలెంజ్ కూడా వరల్డ్. కానీ మీరు ఈయూతో పోయినందుకే వాడు ఎప్స్టీన్ ఫైల్స్ బయట పెట్టిండని నాకు అనిపిస్తుంది. ఓకే. అంటే యూరోపియన్ యూనియన్తో పోవడం వల్ల వాళ్ళు కొంత మరీ అమెరికా లాగా ఆధిపత్య ధోరణి ఉండదు. వీళ్ళకి ఏమైనా సహచర వ్యాపారం ఉండాలని కోరుకునే దేశాలు ఇవి. యూరోప్ దేశాలన్నీ కూడా మనతోని కొన్ని అయితే మనతో సంబంధాలు ఉన్న దేశాలే ఉన్నాయి కాబట్టి వాళ్ళదేమో బతికించు, వాళ్ళు బతుకుడే చూసుకుంటారు, మిగతాయి కాలే. అక్కడ మోదీ కొంచెం ఆ దౌత్యంలో హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ ఈ కార్యక్రమాల వల్ల వాళ్ళ ట్రాప్లో పడ్డడేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ వెనిజులా అధ్యక్షుడు అంత ఇష్టం వచ్చినట్టుగా చేసింది, ప్రజల్ని పట్టించుకోలేదు, నియంతృత్వాన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆయన తీసుకుపోయి కిడ్నాప్ చేస్తే ప్రపంచంలో కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు, కొంత డెమోక్రాట్స్ అంతా కూడా మాట్లాడుతున్నారు. కానీ ఆయన అగత్యాలు అట్లా ఉన్నాయి చేయబట్టి అక్కడ ప్రజలు కూడా ఏమంటుండ్రు, ఇక్కడ ఉన్న మా సహజ వనరులను కూడా బయటికి తీసే సామర్థ్యం మా నాయకునికి, అధ్యక్షునికి లేదు. అలాంటప్పుడు ఏం జరిగితే మాకు ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే అమెరికాతో ఉండాలంటారు. మనకు ఆ స్థితి ఉందా? మనం ఇవాళ బిగ్గెస్ట్ పాపులేటెడ్ డెమోగ్రఫీ ఏరియా ఇది. ఏంది ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం ఎక్కడా లేదు. చైనాకు కూడా భూభాగం ఎక్కువ ఉంది. మన చిన్న దేశంలోనే ఇంత పెద్ద ఏమంటారు జనాభా ఉంది. ఈ జనాభా ఏంది, వాళ్ళకు కన్జ్యూమర్సే. ఈ జనాభా వాళ్ళకు మనం వినియోగదారులమే. ఓకే. ప్రొడక్టివ్ స్టేట్ కావడానికి వాళ్ళు అవకాశం ఇస్తలేరు. మన ప్రొడక్ట్స్కు వాళ్ళు హై వాల్యూ పెట్టడానికి ఇష్టపడట్లేరు. ఇంకా వాళ్ళ శత్రు దేశాలైనా సరే వాళ్ళు లేపుకుంటున్నారు. కానీ ఇండియాని లేపితే ఏంటంటే ఇది కన్జ్యూమింగ్ స్టేట్ నుంచి ప్రొడక్టివ్ స్టేట్కి వస్తే మరి మనం చేసే ఉత్పత్తులు ఎవరు కొనాలి? కాబట్టి ఇది ఆర్థిక ఆధిపత్యం. రెండవది, ఎప్పుడైనా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 92 రూపీస్ పర్ డాలర్, ఒక డాలర్కు 92 రూపాయలు. ఇప్పుడు మనం చూసినప్పుడు యూపీఏ ఉన్నప్పుడు 45, 50, 60 ఇట్లా వచ్చి తగ్గేది. సేమ్ డీజిల్ పెట్రోల్ ధరలు కూడా అంతే, 90, 100 ఇట్లా ఉంటున్నాయి. సో క్రూడ్ మీద ఆధిపత్యం పెరిగింది వాళ్ళకు, రూపాయి మీద కూడా ఆధిపత్యం పెరిగింది. కాబట్టి ఇప్పుడు మోదీ గారు ఈ సందర్భంలో కీలకంగా వ్యవహరించకపోతే
ఒకసారి వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత చెప్పినా కూడా మనం దాన్ని అధిగమించే స్థితి లేదు. ఇప్పుడు వచ్చిన మీ మీద వచ్చిన అపవాదును తుడుచుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉందని నేను అంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.